నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. కవలల రాకతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తోన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు ఒకే కాన్పులో పాప బాబు జన్మించిన శుభవార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జనవరి 31న ఉపాసన ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. తల్లి, పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆనందంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ కుటుంబంలోకి చిన్నారులను స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉందని, అభిమానుల ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం పంచుకున్నారు. ఇక మొదటి కూతురుకి క్లీంకారా అనే నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. కొడుక్కి శివరాం, కూతురికి అన్వీరాదేవి అని నామకరణం చేశారు. ఈ బారసాల ఫంక్షన్ గురించి రామ్ చరణ్ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ, పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయన్నారు. నా పిల్లల విషయానికి వస్తే కొడుకు పేరు శివరామని పెట్టామని. ఇక శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు అన్నారు. అలాగే ఇది నా తండ్రి బర్త్ నేమ్ శివశంకర వరప్రసాద్ను సూచిస్తుందన్నారు. ఇక కూతురి పేరు అన్వీరాదేవి. ఇది అపరిమితమైన ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టామన్నారు. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరాదేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారన్న శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు భారీగా స్పందించారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాల్చడంతో పాటు స్వీట్లు పంచారు. ఇప్పుడు వారికి నామకరణం జరిగిందని తెలియగానే భారీగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ విషెస్ చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.